పుష్ప 2 సాంగ్ రిలీజ్ అయింది నిన్ననే. శ్రీలీల డాన్స్ చేసింది. ఎట్లా అనిపించింది మీకు? చూసారా మీరు అసలు? చూసానండి. చూడడం అంటే అవి జస్ట్ క్లిప్పింగ్స్ గా కనిపిస్తాయి కదా. సో సాంగ్ అయితే విన్నాను. ఫస్ట్ సాంగ్ తో పోలిస్తే ఇది కొంచెం బానే ఉంది అనిపిస్తుంది. బట్ ఫస్ట్ సాంగ్ వచ్చిన సిచ్యువేషన్ సినిమాలో వేరేగా ఉండింది. సో ఆ ఫస్ట్ సాంగ్ చాలా బాగా క్యాచీ అయింది అందరికి. ఇది నిన్ననే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అది జనాల్లోకి వెళ్ళాలి అని అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి సో విజువల్ ఎఫెక్ట్స్ ఇంకా గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ, సో గణేష్ మాస్టర్ వల్ల ఇంకా క్లిక్ అవుతాయి. మంచి స్టెప్స్ ఉంటాయి ఆయనవి. ఇంకా అల్లు అర్జున్ శ్రీలీల అంటే ఇద్దరు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అండి. మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాము వాళ్ళిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటది అనేసి. ఓకే, ఇకపోతే డిఎస్పి మ్యూజిక్ కానీ అలాగే గ్లింప్సెస్ లో అయినా కనిపించినంత వరకు శ్రీలీల గారు డాన్స్ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరు స్క్రీన్ పైన మీకు ఎలా అనిపించారు? అల్లు అర్జున్ శ్రీలీల ఎక్సలెంట్ అండి. వాళ్ళ పేరు చాలా బాగుంది. సో శ్రీలీల ఇప్పుడు వచ్చినా కానీ తను చాలా డాన్సర్, మంచి డాన్సర్ అండి. సో అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా మంచి డాన్సరే కాబట్టి అదే చెప్తున్నా వాళ్ళిద్దరు ఇంకా ఎలా డాన్స్ చేయగలుగుతారో అనేది మేము కూడా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నాము. సరే మ్యామ్, అయితే రీసెంట్ గా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. చూసారా మీరు అసలు? మీకు ఎట్లా అనిపించినాయి? ట్రైలర్ లో ఏవేవి హైలైట్స్ కనిపించాయి ఎక్కువగా? అది ఇంకా తెలుసు కదండి మనకు. అల్లు అర్జున్ అయితే మాత్రం చాలా ఫ్యాంటాస్టిక్ యాక్టర్ అండి తను. సో ఏ యాక్టింగ్ కి దానికి ఆయన ట్యూనప్ అయిపోతాడు. సో ఇంకా షకావత్ క్యారెక్టర్ గురించి కూడా మేము చాలా అనుకుంటున్నాము ఎలా ఉంటదని. లాస్ట్ టైం ఏంటంటే ఒట్టి ఆయనది మనకి ఇంట్రొడక్షన్ లాగా ఏవో కొన్ని సీన్స్ చూపించారు. ఇప్పుడు అసలు మొత్తం మెయిన్ క్యారెక్టర్ గా ఉంటది అనుకుంటున్నాము. సో ఆ రెండు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ కాంబినేషన్ ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది మాకు. కలెక్షన్స్ కూడా బాగా వస్తాయండి. వీఆర్ హోపింగ్ ఫర్ దట్. ఇంకా ఇది కొంచెం పాన్ ఇండియా కూడా వెళ్తుంది. సో నేషనల్, ఇంటర్నేషనల్ ఫైర్ ఇవి అన్ని చెప్తున్నారు అల్లు అర్జున్ గారు కూడా. సో చూడాలండి మేము కూడా. సో ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు జనాల్లోకి అలానే సినిమా కూడా వెళ్ళాలని మేము కూడా కోరుతున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో అని. ఓకే మ్యామ్, అయితే ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అలాగే మెగా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యాన్స్ కి క్లాషెస్ నడుస్తున్నాయి. అవేమన్నా పుష్ప 2 కలెక్షన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశం ఉందంటారా? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ అండి. మీరు మమ్మల్ని ఇలాగ అడుగుతున్నారు. చెప్పాలంటే మేము చిన్నప్పటి నుంచి మెగా ఫ్యామిలీ ఫ్యాన్సే అండి. మేము చిరంజీవి గారి ఫ్యాన్సే మేము. సో ఆయన కూడా ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. అలానే అలా పైకి వస్తున్న అబ్బాయినే కొంచెం అల్లు అరవింద్ గారు కూడా వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇంకా ఆయన ప్రొడక్షన్స్ లో కూడా ఆయనకి ఎక్కువ యాక్టింగ్ ఎక్స్పోజర్ అనేది బాగా ఎక్కువ క్లిక్ అయింది. సో అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కూడా టాలెంటెడ్ పర్సన్ ఏనండి. అలాగే ఎంతో మందిని చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ లో కూడా ఎంతో మంది వారసులు దిగారు కానీ అందరూ క్లిక్ అవ్వలేదు. సో అట్ ద సేమ్ టైం మనం ఎలాగ యాక్సెప్ట్ చేయాలి అంటే అటు మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ అల్లు అర్జున్ గారిని కూడా మనము సపోర్ట్ చేయాలి. బికాస్ నాట్ ఓన్లీ విత్ ద బ్యాక్గ్రౌండ్, ఈయన యాక్టింగ్ స్కిల్స్, ఆయన చాలా మేక్ ఓవర్ అవ్వడం గంగోత్రి తర్వాత నుంచి కూడా. సో ఆ మేక్ ఓవర్ కూడా అబ్బాయి చాలా కష్టపడ్డాడు అల్లు అర్జున్ గారు. సో ఆయన టాలెంటెడ్ యాక్టర్ అండి. సో అలాగా మనం ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు. వాళ్ళంతా ఒక ఫ్యామిలీనే. మనం ఇండియాలో ఉంటున్నామండి. మన పాన్ ఇండియా సినిమా ఇది. మనమే ఇలా మాట్లాడుకోకూడదు అనుకుంటాను. సో ఇట్స్ వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఎప్పటికైనా వాళ్ళు చిన్న మనస్పర్ధలు ఏ ఫ్యామిలీలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా మనలాగే. సో అది ఎప్పటికైనా కలిసి ఉంటారు. వాళ్ళు ఉంటారండి. అట్లా అంతా మనం ఏవి మాట్లాడకూడదు, డిస్క్రిమినేట్ చేయకూడదు అలాంటివన్నీ. ఓకే, సూపర్, థ్యాంక్ యూ.